పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ అబ్బా అసలు రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుందని చెప్పాలి. ఏం బాడీ అండి, అసలు ఏంటి ఆ గెటప్ చూస్తే ఆ హనుమంతుడే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి రూపంలో కనిపించాడేమో అని. ఆ గద పట్టుకుని ఒక పైల్వాన్ లాగా, ఒక ఉస్తాద్ లాగా ఆయన అలా చేసేటువంటి ఆ విన్యాసాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి. బాబా నిజంగా కనుల పండుగగా ఈ సినిమా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా పెద్ది సినిమా ప్రపంచ సినిమాని ఆకర్షించబోతుంది. ఇప్పటికే చికిరి పాటతో కావచ్చు, రై రై రా సాంగ్తో పాటు ఏ రేంజ్లో ప్రపంచాన్ని అలా చుట్టి ఉర్రూతలూగిస్తున్నటువంటి పరిస్థితి కానీ. బట్ ఇప్పటికే చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ రికార్డులన్నీ కూడా వాళ్ళ ఖాతాలో, సినిమా ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఎప్పుడో మనకి ఆ దంగల్ అనేటువంటి సినిమాలో అమీర్ ఖాన్ గారు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ రోజుల్లోనే 2,000 కోట్లు దగ్గర దాటిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. మళ్ళీ ఆ సినిమాని, ఆ రికార్డులని ఇప్పుడు ఇంకొక పైల్వాన్ పెద్ది రూపంలోనే అది సాధ్యపడేటువంటి అవకాశాలు అయితే చాలా మెండుగా ఈ సినిమాకైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా నాకు తెలిసి అయితే ఒక రేంజ్లో సినిమా ఉండబోతుంది. రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి ఈ సినిమాలో నటిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రామ్ చరణ్ గారికి రీసెంట్గా యాక్సిడెంట్ అయినటువంటి సంఘటన కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన కంటి పైన జస్ట్ మిస్ అట, కంటి గుడ్డుకు తగిలాల్సింది కంటి పైన తగిలిందట. ప్రాణం అసలు నిజంగా ఆయనకి విలవిల్లాడిపోయారట ఆయన. చిరంజీవి గారు ఎవరితోనో చెప్తుంటే నాకు తెలిసిందనమాట. నిజంగా రాత్రంతా విలవిల్లాడిపోయాడు. పొద్దున్నే సర్జరీ జరిగింది. చాలా అదృష్టం అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఆ హనుమంతుడే, ఆ రాముడి ఆశీస్సులే, ఆ రాముడి అంశలో పుట్టినటువంటి ఆ ఇద్దరు పిల్లలు నిజంగా ఈరోజు రామ్ చరణ్కి ఇలా ఉండటానికి డెఫినెట్గా హనుమంతుడి ఆశీస్సులు రామ్ చరణ్లో ఉన్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఏదేమైనా సరే ఆ లుక్ కూడా చూస్తుంటే రామ్ చరణ్ గారిలో మరో హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఆ లుక్ కావచ్చు, ఆయన సిద్ధాంతాలు కావచ్చు, ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తీసుకునేటువంటి దీక్ష కావచ్చు, అలాగే ఎదుటి వారిని గౌరవించేటువంటి తత్వం కావచ్చు, ఎవరికైనా కష్టం వస్తే నిలబడేటువంటి వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ది రామ్ చరణ్ గారిలో ఈసారి చాలా అద్భుతమైనటువంటి అవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సినిమాకి కూడా అవన్నీ ప్రతిబింబించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దంగల్ సినిమాని కొట్టడానికి ఇప్పటి వరకు చాలా సినిమాలు ట్రై చేసే, నిన్న మొన్న వచ్చినటువంటి దురంధర్ కూడా ట్రై చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అవన్నీ కూడా 1,500 కోట్ల మధ్యలోనే ఆగిపోయాయి. కానీ పెద్ది సినిమాతో ఆ రికార్డులన్నీ కొల్లగొట్టబోతుంది అనేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్తో ఇంకా స్పష్టంగా ఉంది. ఇంకా రాను ఇంకా చాలా ఉన్నాయట. ఏప్రిల్ 30వ తారీఖే సినిమా రిలీజ్ అన్నట్టుగా చెప్తున్నారు. యాక్సిడెంట్ అయినా వారం రోజులు రామ్ చరణ్ గారు రెస్ట్ తీసుకున్నా అన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా, ఎక్కడా కూడా పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశాలు లేనట్టుగా అయితే మనకు తెలుస్తోంది. సో ఏప్రిల్ 30వ తారీఖు కోసం సిద్ధపడండి. ఇంకా దాని ముందు వచ్చేటువంటి ట్రైలర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇంకా చాలా చాలా ట్విస్టులు ఉన్నాయంట. వాటి గురించి కూడా మనం వీడియో చేసుకున్నాం.